అఖండ 2 సినిమా విజయం పట్ల బోయపాటి శ్రీను స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా డబ్బుల కోసమో కమర్షియల్ లాభాల కోసమో తీసింది కాదని, ధర్మం, అఖండ భారత భావనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే తెరకెక్కించామని చెప్పారు. విడుదల వాయిదా సమయంలో అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఆలోచన తనలో భయాన్ని కలిగించిందని, కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు థియేటర్లో లేచి దండం పెట్టడం చూసిన క్షణం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మారిందని అన్నారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ కు ఉన్న బాక్సాఫీస్ స్టామినా మరోసారి రుజువైంది. ఇప్పటికే సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వచ్చిన అఖండకు సీక్వెల్ గా రూపొందిన అఖండ 2 తాండవం ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. 3D టెక్నాలజీతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచే కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ప్రేక్షకుల స్పందన చూసి చిత్ర బృందం ఎంతో ఆనందంగా ఉందని బోయపాటి తెలిపారు. ముఖ్యంగా బాలకృష్ణ నటనకు, అఖండ పాత్రకు వస్తున్న అపారమైన ఆదరణ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పారు. తాజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విజయం గురించి ఎంత ఆనందపడినా తక్కువే. అఖండ భారతం అంటే ఏంటి, మన ధర్మం ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లోనూ తలవంచని మన శక్తి ఎలాంటిదో చెప్పాలన్నదే మా ప్రయత్నం అని అన్నారు. నేటి తరం పిల్లలకు కూడా ఈ భావన అర్థమయ్యేలా కథను రూపొందించామని, ఎక్కడా ఉపన్యాసాల్లా కాకుండా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమా తీశామని వివరించారు. తన మనసులోని భయాన్ని కూడా ఓపెన్ గా చెప్పిన బోయపాటి, ఈ కథను జనాల్లోకి తీసుకువెళ్లటంలో నాకు వచ్చిన భయం అంతా అభిమానుల గురించి, వాళ్ళు ఎలా స్వీకరిస్తారో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు లేచి దండం పెట్టడం చూశాను. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అని భావోద్వేగంగా చెప్పారు బోయపాటి శ్రీను.